బైబిల్ ఎక్కువ చదివే కొంది మనకి దేవుడు ఎక్కువగా అర్థం అవుతాడు. బైబిల్ ఎక్కువ చదివే కొంది దేవుని ఎక్కువ ప్రేమిస్తాం. బైబిల్ ఎక్కువ చదివే కొంది దేవునికి దగ్గరగా మారుతాం. బైబిల్ ఎక్కువ చదివే కొంది దేవునికి మనకున్న దూరం తగ్గిపోద్ది. బైబిల్ ఎక్కువ చదివితే దేవునికి సమీపంగా వెళ్ళిపోతాం. అందుకే లోకానికి దూరంగా వెళ్తాం. బైబిల్ ఎక్కువ చదవాలి. వింటున్నారా? మళ్ళీ చెప్తాను. ఈ చివరి దినాల్లో స్వస్థతలు, ఈ చివరి దినాల్లో వింతలు, విడ్డూరాలు, మాయలు నమ్మద్దు. ఈ చివరి దినాల్లో నూనె బుడ్లు, చేతుగుడ్లు నమ్మద్దు. ఈ చివరి దినాల్లో అక్కడ అభిషేకం ఉంది, ఇక్కడ అభిషేకం ఉంది, ఆ నూనె తైలాలు, ఈ డబ్బాలు కొత్తగా వచ్చిన ఈ మధ్యకాలంలో అభిషేక తైల ప్రార్థన అని నమ్మద్దు. నమ్మేవా మోసపోతావు, నమ్మేవా దిగజారిపోతావు. ఇంకా వీటిని నమ్ముతూ కూర్చుంటే నిత్య నరకం నీ కొరకు కాచుకుని ఉంది. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బైబిల్ చదవకుండా, యేసు క్రీస్తు కొరకు బ్రతకకుండా, సిలువను మోయకుండా నీ జీవితంలో ఎన్నడూ నువ్వు పరలోకం వెళ్ళలేవు. సత్య సువార్త ఇదే. కానీ ఇది చెప్పేవాళ్ళు తక్కువ అవుతారు. వెతికి పట్టుకోవాలి, అక్కడికి వెళ్ళాలి మీరు. బహుశా మీరు ఏ ప్రాంతం వాళ్ళైనా, నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు మీరు నమ్మద్దు. నాకు ఇందాక ఒక బ్రదర్ చెప్తున్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఆయన ఆ పక్కింటికి వచ్చాడంటే, ఈ బ్రదర్ కూడా వెళ్తే అలా చెప్తున్నాడంట, వచ్చే సంవత్సరం నువ్వు డూప్లెక్స్ బిల్డింగ్ కడతావంట. ఏడ తెచ్చి కట్టాలి కదా? నీవు దేవుని కొరకు ఇల్లు వదిలిపెట్టు అని వాక్యం చెప్తుంది. కానీ అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే, వచ్చే సంవత్సరం ఏం కడతావు, ఇదేం కడతావు, డూప్లెక్స్ కడతావు. ఇటీవల నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియో ఏంటంటే, ఆయన అరుస్తున్నాడు. అరుస్తున్నాడు అంటే అసలు టాపులు వేసిపోయేటట్టు అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడో నాకు తెలియదు. ఆ వాక్యం చెప్పానా? దాని వెనక ఏంటంటే, మీ అప్పులు నజరేయుడని యేసు క్రీస్తు నామములో రద్దు అంటున్నాడు. ఎవరు రద్దు చేస్తారు? అప్పు చేసింది వాళ్ళు. రద్దవును గాక అంటే ఎవరు రద్దు చేయాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలా? ఆయన చెప్పాడు, మీ అప్పులు ఎన్ని ఉన్నాయో రాసుకోమన్నాడు. అందరు రాశారు, పట్టుకోమన్నాడు. అందరు పట్టుకున్నారు. అందరు లైన్లో నుంచోమన్నాడు. అందరి మీద చేతులుంచి చివరికి వెళ్ళి చెప్పాడు, ఆ అప్పులు రద్దయిపోయినాయి అన్నాడు. రద్దయినాయా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అప్పులేమో రద్దు కావే అంటే వీళ్ళు దేనికి వచ్చారు దేవుని దగ్గరికి? ఏం రద్దు చేసుకోవడానికి? పెద్దగా చెప్పండి. రద్దు కావు. వారి జీవితంలో ఎన్నడూ మళ్ళీ దేవుని దగ్గరికి రారు. చెప్పాల్సింది ఈ అద్దు కొరకు, ఈ అప్పు కొరకు కాదు. చిన్నప్పుడు సండే స్కూల్లో పాట, యేసు చచ్చి తీర్చెను నా అప్పు, పాపమునకు అమ్మబడ్డాను నేను, పాపమునకు దాసుడయ్యాను, నన్ను విడిపించే నాదుడు లేడు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? రద్దవలసిన అప్పదే క్రీస్తు శిలువ యాగం, ఆయన కార్చిన రక్తం నాకు విరోధముగా రూపొందించిన రుణపత్రాన్ని మేకులకు కొట్టాడు. ఆయన చనిపోయిన అప్పు తీర్చాడు. ఇప్పుడు నేను పాపమునకు దాసుడు కాదు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి? చెప్పాల్సింది ఇది. ఎందుకు మీరు మోసపోతున్నారు? క్రైస్తవులు అనబడిన మన జనాభా ఎందుకు మోసపోతున్నారు అంటే వాక్యం తెలియక. మళ్ళీ చెప్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉంటారు, దాన్ని వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు, నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ హడావుడి అలా ఏదా ఉండదు. నమ్మద్దు వాళ్ళని. లిటరల్గా వాక్యం చెప్తుంది, నమ్మద్దు వాళ్ళని. ఎందుకో తెలుసా? మిమ్ములను మోసం చేయడానికి. వారి పోకిరి మాటలు అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఏ మాటలు అంట? వాక్యం చెప్పకుండా పోకిరి మాటలు చెప్తారనుంది వాక్యంలో. పోకిరి మాటలు, వ్యర్థమైన మాటలు. అవి పోతాయి, దేవుడు అలా ఇస్తాడు, ఇలా వస్తాడు. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వెళ్ళి అంటున్నాడు, మనము శ్రమలు పడాలని మీకు తెలియదా? శ్రమలు మన కొరకు కాచుకొని ఉన్నాయని మీకు తెలియదా? శ్రమలు, అనేక శ్రమలు పొంది మనం పరలోకానికి వెళ్ళాలని మీకు తెలియదా? శ్రమలను దాచారు, సుఖాన్ని నేర్పించారు. శ్రమలు లేని క్రైస్తవత్వమే కాదు. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, డూప్లెక్స్ బిల్డింగ్ ఎందుకు గుర్తొచ్చింది నాకు ఉదయం విన్న మాటలు. డూప్లెక్స్ బిల్డింగులు రావు, ఏమి రావు. ఆ డూప్లెక్స్ బిల్డింగ్ను వదిలిపెట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, అల్పకాల సుఖభోగములు అనుభవించుట కంటే. బైబిల్ చదవండి, మీకు ఎక్కువ వాక్యం తెలుస్తుంది. ఇటువంటి దుర్బోధనలు మీరు ఖండించాలి, అబద్ధ బోధనలు ఖండించాలి. ఇటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళకండి. వాళ్ళని లిటరల్గా ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి
త్రోసివేయండి, వెళ్ళగొట్టండి. మళ్ళీ చెప్తున్నాను, స్వస్థతలని పేరు పెట్టి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, స్వస్థతలు లేవా అంటే ఉన్నాయని చెప్పడానికి ముందు వరుసలో ఉండేవాడిని నేను. ఉన్నాయి. ఒక మాట చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత చేశాడు. కానీ వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ఎవరికి చెప్పకు సుమి అన్నాడు. 7 దినాల్లో 2 విషయాలు, స్వస్థతలు కోకొల్లలుగా, మా కళ్ళ ముందు జరిగిన స్వస్థతలు కోకొల్లలుగా ఎన్నో విషయాలు నేను జ్ఞాపకం చేశాను. కానీ ఆ స్వస్థతలు చూపించి క్రీస్తు యొద్దకు ఆకర్షించే పనికిమాలినోడు కాదు నేను. ఆ స్వస్థతలు ముసుగులో అనేక మందిని నా యొద్దకు ఆకర్షించే దౌర్భాగ్యుణ్ణి, దిక్కుమాలినోడు కాదు నేను. ఇతరుల మీద చెప్పి తిట్టలేక నన్ను నేను తిట్టుకుంటున్నా. అర్థమైందా? అంత పనికిమాలినోడు కాదు, దౌర్భాగ్యుడు కాదు, మిమ్మల్ని అంధత్వంలో తీసుకెళ్ళేవాడు కాదు నేను. విషయం ఏంటి తెలుసా? స్వస్థతలు ఉన్నాయి, కానీ ఈ స్వస్థతలు ప్రభు చేస్తాడు. దానిని చూపించి, రండి, ఏ రోగం ఉంది మీకు? కుంటివాళ్ళు నడుచుచున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వినుచున్నారు. చివరికి ఇంకోటి మాట కూడా జోడించారు, ఎంత ధైర్యం, చచ్చిన వాళ్ళు లేస్తున్నారు. జనాలకి ఏం కావాలి తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? చివరి దినాల్లో ఆయన పేరట అనేక మంది అబద్ధ ప్రవక్తలు చేస్తూ ఉన్నారు. చివరి దినాల్లో మోసం చేస్తూ ఉన్నారు. నా పేరట, నా పేరట, నా పేరట. అందుకే ప్రభు చెప్పాడు, చూసారా, నా పేరట ప్రభువా వాడు వచ్చాడు అంటే ప్రభు అంటున్నాడు, మన పేరటే వచ్చాడు, చేయనిండి అన్నాడు. కానీ ఒక దినాన్న ఏం జరిగిందో తెలుసా? ప్రభువా నీ పేరట దెయ్యం వెళ్ళగొట్టాం కదా, నీ పేరట పెద్ద మీటింగులు పెట్టాం కదా, నీ పేరట జనాలు తండోపతండాలుగా వస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే కుంటోళ్ళు నడిచారు, గుడ్డోళ్ళు చూశారు, చెవిటోళ్ళు విన్నారు, పక్షవాతం వాళ్ళు లేచారు అని చెప్పారంటే దేవుడు అన్నాడు, అక్రమము చేయవార్లా నా యొద్ద నుండి నువ్వెవడో నాకు? దేవుని పేరట మోసం చేస్తే, దేవుని పేరట దగా చేస్తే, దేవుని పేరట వ్యాపారం చేస్తే దేవుడు ఊరుకోడు.